హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసండి. మీరు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే ఒకసారి ఫ్రాంక్ ట్రై చేయండి. వాళ్ళకి ఇది ఫిష్ ఫ్రై అని పెట్టండి. 100% దాన్ని చూసి ఫిష్ అని నమ్మేస్తారనమాట. వెజ్ ఫిష్ ఫ్రై ఇది పచ్చి అరటికాయతో చేయాలండి. మరి ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికన్నా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సేమ్ ఫిష్ ఫ్రై లాగా పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదివరకు ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా పచ్చి అరటికాయలు ఉంటాయి కదండి, అవి 2 తీసుకున్నాను నేను. మనం ఆవిరి మీద వీటిని ఉడకబెట్టాలన్నమాట. అలా గిన్నె పెట్టి అరటికాయలు దాంట్లో 2 ముక్కలుగా కట్ చేసి వేసి ఇలా మనము స్పోర్కు కానీ లేదంటే టూత్పిక్ కానీ చాక్ కానీ గుచ్చితే కిందకి దిగిపోవాలన్నమాట. అప్పుడు సాఫ్ట్గా ఉడికినట్టు. అలా ఉడికిన వాటిని పక్కకు దించేసుకోండి. ఒక 10 నిమిషాల వరకు ఆరనివ్వండి, ఎందుకంటే వేడిగా ఉంటాయి కదా. ఆ పైన కొంచెం చల్లారిన తర్వాత అలా పీల్ తీసేసుకోండి. మరీ ఎక్కువ చల్లారనివ్వకండి, అరటికాయ అనేది గట్టిపడిపోతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతుందన్నమాట. అలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే పైన తొక్క తీసేసి ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసుకోండి. చేతి అయితే కాలుతుంది కదా, అందుకోసం ఇలా. లేదంటే మీరు గ్లాస్తో అయినా దేంతో అయినా మంచిగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి. మనకి ఇది ఒక పిండి కన్సిస్టెన్సీ రావాలన్నమాట. మనం చపాతీ ముద్ద అలా చేసుకుంటాం కదా, ఇలా మెత్తగా రావాలి. లేదంటే మీరు ఇంకా కాసేపు అయినా ఉడికించుకోండి. ఇలా మెత్తగా వచ్చిందాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం వేస్తున్నాను. దాంతో మీరు మిరియాల పొడి అయినా వేసుకోవచ్చండి, నేనైతే కారం వేసా. దాంట్లోనే ఒక స్పూను కార్న్ఫ్లోర్, అలాగే దానికి రుచికి సరిపడా చాట్ మసాలా. చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసాను. దాంతోపాటు 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి. మనకి జిగురుగా ఉండి చేతికి అతుకుపోతుంది అరటికాయ, పచ్చిది కదండి, అందుకోసం ఒక 1/2 స్పూను ఆయిల్ కూడా వేసుకోండి. మీరు అస్సలు వాటర్ వేయద్దండి. మనము అరటిపండుతోనే అరటికాయ ఏదైతే మనం పేస్ట్ చేస్తున్నామో దాని తడితోనే పిసికేయండి. వాటర్ వేస్తే బాగా పలచగా అయిపోతుంది అనమాట. కాబట్టి అరటికాయలో ఉండే తేమ, అలాగే అవసరం అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకుంటూ అలా మెత్త పిండిలాగా ఒక ముద్దలా రావాలన్నమాట. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా మనం వేసినవన్నీ పిండికి పట్టేలాగా ఒక 2 నిమిషాలు అలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫిష్ షేప్లో దీన్ని ట్రై చేయాలన్నమాట. చేప ముక్క ఏ రకంగా అయితే ఉంటుందో అలా చిన్న ముద్ద తీసుకొని ముందు అరచేతిలో పెట్టుకొని చేప ముక్కలాగా నొక్కేయండి. చూడండి, నేను చేతికి అతుక్కుంటుందని మళ్ళీ కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. వాటర్ వేస్తే ఏంటంటే పలచగా అయిపోతుంది, కాబట్టి ఆయిలే చేతికి రుద్దుకొని అచ్చం ఫిష్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి. అలా చేశాక ఏముంది, మరి హోల్ కావాలి కదా, చేతితోని కొంచెం ఆయిల్ తడి చేసుకొని అలా మంచి షేప్ వచ్చే వరకు ఒక 2 నిమిషాలు ఇక్కడే మనకు టైం పడుతుంది. అంతే అండి, ఫటాఫట్ 10 నిమిషాలు అయిపోతుంది. ఇది మనము పప్పు, సాంబారు, రసం ఇలా ఏదైనా కూరల్లో సైడ్ డిష్గా తినొచ్చు. అంతేకాకుండా మనము ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. అసలు వాళ్ళు ఫిష్ కాదు అని మాత్రం నమ్మరనమాట. చూడ్డానికే కాదు, తింటుంటే కూడా ఒక మంచి టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చూడండి, మళ్ళీ ఇంకోటి చేస్తున్నాను అనమాట. ఇలా మనకు కావాల్సినవన్నీ చేసుకున్న పిండితోని చక్కగా ఫిష్ లాగా నొక్కేసుకోండి. ఆ షేప్ ఒక్కటి వచ్చిందనుకో మనకు పర్ఫెక్ట్గా ఫిష్ లాగా అనిపిస్తుంది. షేప్ ఒక్కటి జాగ్రత్తగా చేసుకోండి. ఎప్పుడు అరటికాయ ఫ్రై అలా చిప్స్ లాగా ఫ్రై చేసుకుంటూ ఉంటారు కదా, ఈసారి ఇలా ట్రై చేయండి. ఇలా నేను ఉన్నాయన్నీ ఇలా ఫిష్ పీసెస్ లాగా చేసుకున్నా. ఇప్పుడు దోశ ప్యాను, నేను దీంట్లోనే చేపల ఫ్రై కూడా దీని మీదే చేస్తానండి, అందుకే వేసాను అనమాట. మీరు మామూలు ప్యాన్లో ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. కొంచెం షాలో ఫ్రై కన్నా కొంచెం ఎక్కువ వేయండి. అలా వేసి ఒక 2 నిమిషాల వరకు కదపకండి. మనము వెంటనే కదిపేస్తే పీస్ అనేది బ్రేక్ అయిపోతుంది, కాబట్టి వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత అలా
ఇంకోసారి టర్న్ చేసుకోండి. అంతే అండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఫ్రాంక్ చేయాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఏమైనా వెరైటీగా చేయాలనిపించినప్పుడు ఇలా చేసి పెట్టండి, బాగుంటుంది. అంతే అండి. ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ చక్కని కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీకు వెజ్ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదివరకు ఎవరైనా చేసి ఉంటే కామెంట్ చేయండి. లేదు మీరు ఇంకా పచ్చి అరటికాయతో ఏమేమి వెరైటీస్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. మరి మన రెసిపీ నచ్చితే ఏం చేయాలో గుర్తుందా? లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు లైక్ ఇవ్వట్లేదండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్లీజ్ చూసిన వాళ్ళు ఒక్క లైక్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఇంకో 10 మందికి షేర్ చేయండి. అలా మా వీడియో ఇంకో 10 మందికి వెళ్ళే అవకాశం వస్తుందన్నమాట. మీకు ఒక్క నిమిషం పని కానీ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.